తెలంగాణ మీ అయ్యా సొత్తా. ఇంకా ఎన్ని రోజులు ఈ తెలంగాణ సెంటిమెంట్‌తో మీరు రాజకీయాలు నడిపిస్తారు? రాజకీయాలు చేస్తారు. మీ అహంకారం గాని, మీ మాటల్లో అహంకారం గాని, పొగరు గాని తగ్గని కారణంగానే మున్సిపల్ ఎన్నికల్లో కూడా ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు. ప్రజలు మిమ్మల్ని ఆదరించడం లేదు. ఈ మున్సిపల్ ఎన్నికలే గాదు, మున్సిపల్ ఎన్నికల తర్వాత వచ్చే ఏ ఎన్నికల్లోనైనా సరే ప్రజలు గ్యారంటీగా మిమ్మల్ని తిరస్కరిస్తారు. ఈ మాటలన్నీ కూడా మాజీ మంత్రి, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. కడియం శ్రీహరి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పైన, కేసీఆర్ కుటుంబ సభ్యులపైన, అట్లాగే అప్పటి కేసీఆర్ పాలన పైన కూడా ఆయన విరుచుకుపడ్డారు. అసలు జాతిపిత, జాతిపిత అని పదే పదే పిలుచుకోవడం అనేది అది సిగ్గుచేటు వ్యవహారం. ఏం చేశారని మీ తెలంగాణ ప్రజల కోసం మీరు ఏమి ఒరగబెట్టారని జాతిపిత అని పిలుచుకుంటున్నారని కూడా ఆయన అన్నాడు. కడియం శ్రీహరి మామూలుగా రెచ్చిపోలేదు. చాలా తీవ్రమైన పదజాలంతో ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. పైగా 2014కు ముందు ఇదే కేసీఆర్ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు, బంధువులు అసలు వాళ్ళ ఆస్తులేన్ని, వాళ్ళ సంపాదన ఏమిటి? 2014 తర్వాత అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ కేసీఆర్ కుటుంబ సభ్యుల ఆస్తులు ఏ మేరకు పెరిగాయి? ఎంత పెరిగాయి? ఏ రకంగా సంపద పెరిగింది? దీనికి సంబంధించి కూడా చర్చ జరపాల్సిన అవసరం ఉందని ఆయన అన్నాడు. ఇంకా ఆ కుటుంబంలో ప్రతి ఒక్కరూ ప్రతి కేసు ఒక్కో కేసులో ఇరుక్కున్నట్టుగా ఆయన ఆరోపించాడు. కేసీఆర్ కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక కేసులో ఇరుక్కొని ఉన్నారు. సో, వాళ్ళెవ్వరూ కూడా అంటే కేసీఆర్ కుటుంబ సభ్యులు ఈ మున్సిపల్ ఎన్నికల్లోనే కాదు, ఇకపై వచ్చే ఏ ఎన్నికల్లో కూడా వాళ్ళు ఓట్లు అడగడానికి అర్హత లేదు. వాళ్లకు ఓట్లు వేసే పరిస్థితిలో కూడా ప్రజలు లేరు. 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు ఎట్లయితే తిరస్కరించారో, ఆ తర్వాత పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల్లో ఎట్లయితే తిరస్కరించారో, అట్లాగే జూబ్లీ హిల్స్ కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో ఎట్లయితే తిరస్కరించారో, అదే విధమైన తిరస్కరణ ఇంకా ఉంటుంది. ప్రజలు మీకు ఓట్లు వేయడానికి సిద్ధంగా లేరని కూడా కడియం శ్రీహరి అన్నాడు. ప్రజలు ఇప్పటికీ మీ వైఖరిలో మార్పు రాని కారణంగా, మీ అహంకారపూరిత ధోరణిలో మార్పు రాని కారణంగా ప్రజలెవరు కూడా మీకు మళ్ళీ ఓటు వేయాలని అనుకోవడం లేదని కూడా ఆయన విశ్లేషించాడు. తర్వాత జాతిపిత గురించి ఆయన చెప్పాడు. జాతిపిత అంటే దేశంలో ఒకే ఒక జాతిపిత ఉంటాడు. ఆ జాతిపిత మహాత్మా గాంధీ మాత్రమే. మరొక జాతిపిత మరో చోట ఉండడానికి అవకాశమే లేదు. మరొకరినెవరిని కూడా జాతిపిత అని ఎవరు పిలవరు. ఇక్కడ విచిత్రంగా ఎప్పుడైతే వీళ్ళపైన కేసులు పెడుతున్నారో, వీళ్ళను పోలీసులు విచారణకు పిలుస్తున్నారో, అప్పుడు వీళ్ళు విపరీతమైన ధోరణితో మాట్లాడుతున్నట్టుగా కడియం శ్రీహరి అన్నాడు. అంటే కేసులు నమోదు చేయడం, లేకపోతే వాళ్ళని పిలిచి ఇంటరాగేట్ చేయడం, వాళ్ళని ప్రశ్నించడం, ఈ పరిస్థితులను వాళ్ళు తమకు అనుకూలంగా మలచడానికి, దానికి మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ జోడించడానికి తెలంగాణ జాతిపితని పిలుస్తారా, తెలంగాణ జాతిపితని పిలిచి మీరు ప్రశ్నిస్తారా అని మాట్లాడడం అత్యంత హాస్యాస్పదంగా ఉంది. నీచమైన విమర్శలు చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం పైన, కాంగ్రెస్ పైన నీచమైన విమర్శలు చేస్తూ వాళ్ళు పబ్బం గడుపుకుంటున్నారు. వాళ్ళు మాట్లాడుతుందంతా కూడా, వాళ్ళు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే. ప్రతి మాటలో కూడా అది అసత్యాలు కనిపిస్తున్నాయి. వాళ్లకు ఏమీ దిక్కు తోచక ప్రజలకు ఎట్లా దగ్గర కావాలి, ప్రజల నుంచి మళ్ళీ మద్దతు ఎలా కోరాలి అనే విషయంలో వాళ్ళకి ఇప్పటికీ ఒక స్పష్టత లేకపోగా, ఇంకా అదే అహంకారంతో, లేదా తాము ఇంకా అధికారం ఉన్నట్టుగానే వాళ్ళు భావిస్తున్నారు అని కూడా కడియం శ్రీహరి అన్నాడు. ఆయన ఇంకొక మాట కూడా అన్నాడు. ఏదైతే కుటుంబ హక్కుగా, అంటే తెలంగాణలో అధికారం అనేది తమ కుటుంబానికి హక్కు, తమ కుటుంబానికి మాత్రమే తెలంగాణలో అధికారంలో ఉండే హక్కు తమకే ఉన్నట్టుగా వాళ్ళు ప్రవర్తిస్తున్నట్టు కడియం శ్రీహరి అన్నారు. సరే, కడియం శ్రీహరి అన్నారని కాదు, కానీ ఇప్పుడు దీన్ని మనం అనలైజ్ చేస్తే నిజానికి జాతిపిత విషయంలో పాపం కేసీఆర్ అయితే తనకు తాను ఎప్పుడు నన్ను జాతిపిత అని పిలవండి అని ఆయన అనలేదు, అది వేరే విషయం. బట్ ఆయన భజన పరులు, ఆయన వంది మాగదులు, లేకుంటే కేసీఆర్ కోసం, కేటీఆర్ కోసం పనిచేసే సోషల్ మీడియా వాళ్ళు,
వాళ్ళు పెద్ద ఎత్తున కేసీఆర్‌ను జాతిపితగా వర్ణించడాన్ని వర్ణించడం మొదలుపెట్టారు. జాతిపిత అని పిలవడం మొదలుపెట్టారు. ఇది చాలా కాంట్రోవర్సీకి దారితీసిన సంగతి మనందరికీ తెలుసు. చాలా వివాదాస్పదమైంది. జాతిపిత అనేది మహాత్మా గాంధీ భారతదేశంలో జాతిపితగా మహాత్మా గాంధీకి మాత్రమే పేరుంది. కానీ తెలంగాణకొచ్చేవరకు ఏంటంటే, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తిగా చావు నోట్లో దాకా పోయి, మళ్ళీ వెనక్కి వచ్చిన కారణంగా, చావు నోట్లోకి పోయిన కారణంగా తెలంగాణ రాష్ట్రం వచ్చినందున, ఆయన తెలంగాణ జాతిపిత అని పిలవడం మొదలుపెట్టారు. ఇది నిజంగా కేసీఆర్ నిలువరించాలి వాళ్ళను. నన్ను జాతిపిత అని పిలవకండాయ్ బాబు, నేనొక మనిషిని, లేకుంటే నేనొక రాజకీయ నాయకుడిని, నేనొక పార్టీ అధినేతను, తెలంగాణను సాధించిన వాడిని. అక్కడి వరకు బాగానే ఉంది. కనుక మీరు జాతిపిత అని పిలిచి అనవసరంగా నన్ను ఇరికించకండి, లేకపోతే నన్ను వివాదాస్పదం చేయకండి అని కేసీఆర్ అని చెప్పాలి. కేసీఆర్ ఎందుకు చెప్పాడంటే, కేసీఆర్‌కి ఇటువంటి చాలా ఇష్టం. కేసీఆర్‌కు పొగడ్తలైనా, భజన అయినా, లేదా సార్ అద్భుతం సార్, మీరు అసలు ప్రధానమంత్రి కావాల్సిన వాళ్ళు సార్, మీరు రాష్ట్రపతి కావాల్సిన వాళ్ళు సార్, లేకుంటే మీరు అమెరికాకు అధ్యక్షుడు కావాల్సిన వాళ్ళు సార్, మీరు తెలంగాణలో ఉండడం ఏంటి సార్, మీరు ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో ఉండడం ఏమిటి, అసలు మీ స్థాయి ఏమిటి సార్ అని మాట్లాడే వాళ్ళు మనకు వేల మంది కనిపిస్తారు, వందలాది మంది కనిపిస్తారు. ఇది బీఆర్ఎస్ పార్టీలో. వాళ్ళు చేస్తున్న నష్టం అంతా ఇంత కాదన్న సంగతి కేసీఆర్ ఇంకా గ్రహించడం లేదు. ఎందుకంటే కేసీఆర్‌కి అది ఇష్టం. కేసీఆర్‌కు అటువంటి భజన ఇష్టం. కేసీఆర్‌కు అట్లా డప్పు కొట్టడం ఇష్టం. కేసీఆర్‌కు అయిష్టమైన విషయాలు ఎవరు ఆయన ముందు మాట్లాడడానికి సాధ్యం కాదు. అయిష్టమైనవి ఏవైనా సరే. అంటే ఆయనకు నచ్చిన విషయాలే మాట్లాడాలి. ఆయనకి ఏవైతే సంతృప్తినిస్తాయో వాటినే మాట్లాడాలి. కనుక వీళ్ళంతా నేర్చుకున్న సిలబస్ ఏంటంటే, కేసీఆర్‌ను ఆకాశానికి ఎత్తడం. సార్ మీరు దేవుడు సార్, మీరు దైవాంశ సంభూతుడు సార్, లేకుంటే మీరు లేకపోతే తెలంగాణ వచ్చేదే కాదు, లేకుంటే మీరు లేకపోతే ఈ తెలంగాణలో అసలు నీళ్ళు వచ్చేవి కావు, పంటలు ఉండేవి కావు, ప్రజలు మలమల మాడిపోయేవాళ్ళు, కరువుతో అల్లాడిపోయేవాళ్ళు, చనిపోయేవాళ్ళు, ఆకలి చావులు జరిగేవి. మీరు వచ్చిన తర్వాత తెలంగాణ స్వరూపమే మారిపోయింది సార్, అసలు సూపర్ డూపర్ అని ఆయనను తెల్లారి లేచినప్పటి నుంచి ఈ భజన చేయడం అనేది ఇది చాలా కాలంగా జరుగుతోంది. కానీ ప్రతిపక్షాలకు వచ్చిన తర్వాత కనీసం ఇటువంటి వైఖరిలో మార్పు రావాలి. కేసీఆర్‌లో కూడా మార్పు వచ్చి ఇటువంటి వివాదాస్పదమైన విషయాలు మాట్లాడకూడదని, జాతిపితలాగా తనను పిలవకూడదని ఆయన అనరు. ఆయన అనే విధమైన పరిస్థితి లేదు. ఎందుకంటే ఆయన పక్కనే ఉన్న కేటీఆర్ కానీ, హరీష్ రావు అయినా సరే, వాళ్ళు కూడా అవును ఆయన జాతిపితనే బాబు, ఆయన జాతిపిత కాకపోతే ఇంకెవరు జాతిపిత అని వాళ్ళు మాట్లాడడం ప్రారంభించారు. కేసీఆర్‌కి దీనివల్ల నష్టం జరుగుతుందని తెలుసు. కేసీఆర్ బ్రాండ్ ఇమేజ్‌తోనే ఆ పార్టీ ఇప్పటికీ బతికి బట్ట కడుతుందని కూడా వాళ్ళకి తెలుసు. అయినా కూడా కేటీఆర్ గానీ, హరీష్ రావు గానీ ఒక్క అడుగు కూడా వెనక్కి వేయడం లేదు. అవును జాతిపితే, ఏందయ్యా బాబు అంటున్నారు వాళ్ళు. ఆయన జాతిపిత కాకపోతే ఇంకెవడు జాతిపిత. అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దానికి కౌంటర్ వేశాడు. ఎవడికా జాతిపిత, ఏ జాతికి మీ కేసీఆర్ పిత అని ఆయన అన్నాడు. కనుక ఈ జాతిపిత అనే వ్యవహారం ఇప్పుడప్పుడే సమసిపోయేలాగా లేదు. దీనికి ఒకవేళ ఫుల్ స్టాప్ పెడితే బహుశా ఏదో ఒక రోజు కేసీఆర్ మీడియా సమావేశం పెట్టి చెప్పాల్సిందే. థ్యాంక్ యూ వెరీ మచ్.